బిగ్ టీవీ సీజన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బాగంబర్పేటలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్, న్యూరాలజీ విభాగాల వైద్యులు అందుబాటులో ఉండి పేషెంట్లను చెక్ చేశారు. 200 మందికి పైగా స్థానికులు మెడికల్ క్యాంపుకు హాజరై వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. మెడికల్ క్యాంపుకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు. మెడికల్ క్యాంపు గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలను అందించేందుకు సీజన్స్ హాస్పిటల్ బిగ్ టీవీ సంయుక్త ఆధ్వర్యంలో అంబర్పేటలో ఉన్న సీజన్స్ హాస్పిటల్లో మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహిస్తోంది. ఈ మెడికల్ క్యాంప్కి ముఖ్య అతిథిగా డివిజన్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి గారు హాజరయ్యారు. సో ఒక్కసారి ఆవిడతో మాట్లాడదాము. ఆవిడ డివిజన్లో ఇటువంటి మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం ఆవిడకి ఎలా అనిపిస్తుంది, ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. మ్యామ్, మీ డివిజన్లో ఇట్లాంటి ఒక మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ హరిచరణ్ గారి ఆధ్వర్యంలో సీజన్స్ హాస్పిటల్స్ ఇంత మంచి దేవేందర్ గారి ఆధ్వర్యంలో ఇంత చక్కటి హెల్త్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా మంచి, ఎందుకంటే ఇక్కడున్న చెంచు బస్సులో కానీ చాలా పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ పెట్టిన క్యాంప్లో కూడా చూసినట్టయితే జనరల్ ఉంది, ఫిజిషియన్, ఇది ఆర్థో ఉంది, ఇంకా మిగతా అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మేము అదే కోరుకుంటున్నాం, ప్రతి మంత్లీ ఒకసారి కూడా డాక్టర్ హరిచరణ్ దేవేందర్ గారి ఆధ్వర్యంలో ఇట్లాంటి క్యాంపులు చేస్తే పేద ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. అందరం కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోయే పరిస్థితుల్లో లేం, అక్కడ పోయినా కూడా చక్కటి మనకు ట్రీట్మెంట్ జరుగుతుందా అనేది కూడా తెలియట్లేదు. సో నేను అనేది ఏంటంటే ఇట్లాంటి మంచి అవకాశాన్ని అందరు ప్రజలు ఉపయోగించుకోవాలని, డివిజన్లో అందరూ కూడా దీన్ని అవేర్నెస్ చేసి ప్రతి ఒక్కరు కూడా మనం రెగ్యులర్గా షుగర్ టెస్ట్ కానీ బీపీ కానీ అవన్నీ రెగ్యులర్గా చేయించుకోవాలి. మిగతా వచ్చేసి కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఆర్తో మెయిన్గా అవన్నీ కూడా ముఖ్యంగా మహిళలకు నేను ఒకటే చెప్తున్నాను. గైనిక్ కూడా ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది. గైనిక్ ప్రాబ్లం కూడా ప్రతి 6 monthsకి ఒకసారి కూడా మన గైనిక్ చేయించుకోవాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇంత చక్కటి ప్రోగ్రామ్ చేసిన సీజన్ హాస్పిటల్ వారి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రస్తుతం మాన్సూన్ సీజన్, మనకి వర్షాలు కూడా కంటిన్యూస్గా పడతా ఉన్నాయి. మరి మీ డివిజన్లో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అవేర్నెస్ కల్పించే విధంగా ఎట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు? ఈరోజు జిహెచ్ఎంసీ నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా డెంగ్యూ గురించి కూడా, మలేరియా గురించి కూడా కూడా అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ఏదైతే మనం ఇప్పుడు మాన్సూన్ డ్రైవ్ అనేది కూడా హైదరాబాద్ ద్వారా కూడా ఇప్పుడు కమిషనర్ కూడా ప్రతి ఒక్క వీక్లీ మాన్సూన్ డ్రైవ్ అని చెప్పేసి ఎంటోమాలజీ వాళ్ళ ద్వారా మస్కిటోస్ ఫాగింగ్ కూడా చేయడం ఈ వీక్లీ జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా అన్ని విధాల అనుకూలంగా జరుగుతున్నాయి. ప్రజలు కూడా దాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని అవేర్నెస్ రావాలని కోరుకుంటున్నాను. మనతో పాటు హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ హరిచరణ్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ఈ విధంగా ఒక మెగా మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం ఏ విధంగా అనిపిస్తోంది? నిజంగా కూడా బిగ్ టీవీ వారు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇట్లా హాస్పిటల్స్ని మోటివేట్ చేయడము, డాక్టర్స్ని మోటివేట్ చేస్తూ పేద మధ్యతరగతి ప్రజలకు ఒక కార్పొరేట్ వైద్యం అనేది అందుబాటులో తేయడం, అది కూడా ఉచితంగా తేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దీనికి స్పందనగా హాస్పిటల్ యాజమాన్యాలు కూడా ముందుకొచ్చి ఇలాంటి క్యాంపులు కండక్ట్ చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయము. సో ఈరోజు ఇక్కడ సీజన్స్ హాస్పిటల్ బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యొక్క మెగా సూపర్ స్పెషాలిటీ మెడికల్ క్యాంప్కి ఇక్కడ స్థానిక ప్రజల నుండి చాలా విశేష స్పందన వచ్చింది. ఇవాళ మా డాక్టర్లు పరీక్షించిన దాంట్లో చాలామందికి కొత్తగా ఈరోజు బీపీ డిటెక్ట్ అవ్వడం జరిగింది. కొంతమందికి షుగర్ అనేది కొత్తగా న్యూగా డిటెక్ట్ అవ్వడం అయింది. కాబట్టి ఫ్రీ క్యాంపే కదా అని చెప్పి ప్రజలు అశ్రద్ధ చేయకుండా ఏ హాస్పిటల్ కూడా ఇలాంటి క్యాంప్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఉత్సాహంగా ముందుకు వచ్చి పాల్గొని వారికి ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా బయటపడతాయి, తద్వారా వాళ్ళు జాగ్రత్త పడతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ రోజు మెగా మెడికల్ క్యాంప్లో ఎటువంటి వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచారు? ఏ డాక్టర్లు పేషెంట్లతోటి మాట్లాడి కన్సల్టేషన్ అనేది ఇచ్చారు? ఇంటర్నల్ మెడిసిన్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్, గైనకాలజీ డిపార్ట్మెంట్, ఆర్థోపెడిక్ మరియు న్యూరాలజీ డిపార్ట్మెంట్ నుండి సేవలు అందించడం జరిగిందమ్మా. అయితే ఈ మెడికల్ క్యాంప్కి వచ్చినటువంటి పేషెంట్స్కి ఫర్దర్గా ఫాలోఅప్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా ఈరోజు మా డాక్టర్లు పరీక్షించి చాలామందికి వారికి యొక్క సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. సో వారు మళ్ళీ ఫర్దర్గా ఫాలోఅప్ వస్తే వారి యొక్క పరిస్థితులను బట్టి, వారికి ఉన్న ప్రాబ్లంను బట్టి ఫర్దర్ అడ్వైజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మనతో పాటు హాస్పిటల్ ఎండి దేవేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాము. సార్, అసలే మాన్సూన్ సీజన్, మనకి వర్షాలు కూడా కంటిన్యూస్గా పడుతూ ఉన్నాయి. మరి వస్తున్నటువంటి పేషెంట్స్లో సీజనల్కి సంబంధించినటువంటి వ్యాధులు ఏమైనా చూడడం జరిగిందా? ఇప్పుడిప్పుడే వర్షాలు మొదలవుతున్నాయండి. ఈ సీజనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వర్షాలు ఆగిన తర్వాత ఈ
మొదలవుతాయి. ఎవరికైతే జ్వరం అలాంటివి ఉంటాయో మామూలు కామన్ టెస్టులు చేసి డిటెక్ట్ చేస్తామండి సీజనల్ వ్యాధులు. సాధారణంగా మనం చూస్తూ ఉంటాము, మామూలుగా హాస్పిటల్కి రావాలంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఖర్చుతో కూడుకున్నది అని చెప్పేసి అని భయపడుతున్నారు. అయితే ఇట్లాంటి ఒక మెగా మెడికల్ క్యాంప్ అనేది ఫ్రీగా ప్రజల కోసం కండక్ట్ చేయాలనే ఆలోచన మీకు వచ్చింది. మరి పేషెంట్స్ దగ్గర నుంచి ఆ రెస్పాన్స్ అనేది ఏ విధంగా వచ్చింది? మార్నింగ్ 9 o'clock నుంచి క్యాంప్ స్టార్ట్ అయిందండి. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు దగ్గర దాదాపు 200 మంది చూయించుకున్నారు. ప్రజల నుంచి విశేషమైన స్పందన ఉంది. బిగ్ టీవీ సహకారంతో నడిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సీజన్స్ హాస్పిటల్ బిగ్ టీవీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మెగా మెడికల్ క్యాంప్కి ఇటు బస్తీల నుంచి కాలనీల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా తరలి వచ్చి ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకున్నారు. దాదాపు 200 మందికి పైగా రోగులు వచ్చి డాక్టర్లతోటి నేరుగా మాట్లాడి వాళ్ళ అనారోగ్య సమస్యలను గురించి చెప్పి అందుకు సంబంధించినటువంటి మెడికేషన్ అదేవిధంగా మెడిసిన్స్ని కూడా తీసుకొని వెళ్లారు. మున్ముందు ఇటువంటి మెడికల్ క్యాంపులు ఇంకా నిర్వహించాలని కూడా అనుకుంటున్నట్లుగా హాస్పిటల్ యాజమాన్యం కూడా మనకు తెలపడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ హరీష్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.